హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ప్రోమోలో అనన్య ఆనంద భైరవికి ఇచ్చిన షాక్ ఏంటో ఈ ప్రోమోలో చూద్దాం. లీలావతి గారు కడుపుతూ ఉన్న ప్రీతికి పాలు కలిపే గ్లాసులో పోసుకొని ప్రీతి కోసం తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే లీలావతి గారికి ఫోన్ వస్తూ ఉంటుంది. వెంటనే లీలావతి గారు ఆ గ్లాసులో ఉన్న పాలని డైనింగ్ టేబుల్పై పెట్టి, నాన్న రోహిత్ ఇక్కడ పాలు కలిపి పెట్టాను కానీ నువ్వు వెళ్ళి ప్రీతికి ఇవ్వు నాన్న అనటంతో రోహిత్ కూడా బెడ్రూమ్లో ఉండి అలాగేనమ్మా అని అంటూ ఉంటాడు. తర్వాత వెంటనే లీలావతి గారు వచ్చిన కాలని మాట్లాడుకుంటూ బయటికి వచ్చేసరికి అప్పుడే అనన్య కాంచన ఇద్దరు కూడా ఆ పాల వైపు చాలా సంతోషంగా చూస్తూ, ఏంటి దాని కడుపు పండిందని నువ్వు దానికి పాలు తీసుకెళ్ళి ఇస్తున్నావు కదా, ఇప్పుడు చూస్తాను దాని కడుపు ఎలా పండుతుందో, మీరందరూ ఎలా సంతోషంగా ఉంటారో అనుకుంటూ అనన్య తన దగ్గర ఉన్న ఒక పాయిజన్ బాటిల్ లాంటిది అక్కడ పెట్టినపై ఉన్న గ్లాసులో అనన్య కలుపుతూ ఉంటుంది. అనన్య గ్లాసులో పాయిజన్ కలిపేది పక్కనే ఉన్న పని మనిషి బట్టలు తీసుకుంటూ చూసి ఒక్కసారిగా షాక్ అయి వెంటనే పక్కకు వచ్చి ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆనంద భైరవి పని మనిషి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు ఆ పని మనిషి, అమ్మ లీలావతి అమ్మగారు ప్రీతమ్మ గారి కోసం పాలు కలిపి తీసుకువెళ్తుండేసరికి ఫోన్ వచ్చిందని ఇట్లా పక్కకు వెళ్ళారమ్మ. అప్పుడే అనన్య గారు లీలావతి అమ్మగారు లేని సమయం చూసి ఆ పాలల్లో ఏదో విష పదార్థం లాంటిది కలిపారమ్మా, నాకెందుకు అది విష పదార్థం అని అనిపిస్తుందమ్మా, నాకు చాలా భయంగా ఉంది అని పని మనిషి ఆనంద భైరవికి కాల్ చేసి చెప్పడంతో ఆనంద భైరవి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ వెంటనే పని మనిషి కాల్ కట్ చేసి లీలావతి గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పటికే లీలావతి గారు అంతకుముందు వచ్చిన ఫోన్ మాట్లాడుతూ ఉండటం వల్ల ఆనంద భైరవి లీలావతి గారికి ఫోన్ చేసినప్పుడు బిజీ అని వస్తుండటంతో ఆనంద భైరవి గారు చాలా కంగారు పడుతూ డ్రైవర్ తొందరగా ఇంటికి పోని అని అంటూ ఉంటే ఈలోపు రోహిత్ డైనింగ్ టేబుల్లో ఉన్న పాలు తీసుకొని సంతోషంగా ప్రీతి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదంతా కూడా అనన్య కాంచన చాటుగా చూస్తూ ఉంటారు. రోహిత్ ప్రేమగా తీసుకొని వెళ్ళి ప్రీతికి పాలు ఇచ్చి, ప్రీతి ఇంగో ఈ పాలు తాగు అని అంటూ ఉండటంతో ప్రీతి చాలా సంతోషంగా ప్రేమగా రోహిత్ తెచ్చిన పాలని తీసుకొని నోటి దగ్గర పెట్టుకుంటుంది. మరోవైపు కాంచన అనన్య ఇద్దరు కూడా ప్రీతి ఆ పాలు తాగుతుందా లేదా అని సంతోషంగా ప్రీతి వైపు చూస్తూ ఉంటారు. మరి అనన్య కలిపిన విషయం పాలని ప్రీతి తాగకుండా ఆనంద భైరవి వచ్చి ఎలా సేవ్ చేస్తుందో అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.